మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు అతడి అనుచరులు నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవల్లిలో మర్యాదపూర్వకంగా కలవనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి త్వరలో బీఆర్ఎస్లో చేరుతానని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని కేసీఆర్ మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్లో చేరిక తేదీ, రాష్ట్రంలోని ఇతర రాజకీయ అంశాలపై చర్చిస్తున్నారు. ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు అతడి అనుచరులు నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక బీఆర్ఎస్లో పార్టీలో చేరిన అనంతరం ఏ పార్టీ అప్పగించే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, మరి కాసేపట్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో భేటీ కానున్నారు. ఆయన అనుచరులు, జీవన్ రెడ్డి అనుచరులు సైతం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి మరి కాసేపట్లో రానున్నారు. లంచ్ మీటింగ్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంత్రం వరకు కేసీఆర్తో జీవన్ రెడ్డి అక్కడే భేటీ అయ్యి అనేక అంశాలపైన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయన చేరికకు సంబంధించినటువంటి తేదీ క్లారిటీ ఇంకా రాలేదు కాబట్టి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి నేరుగా వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించారు. సో ఆయన అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరిక తేదీకి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి సో ఈరోజు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 27వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్న నేపథ్యంలో అదే రోజు జీవన్ రెడ్డి పార్టీలో చేరిక ఉంటుందా, లేదంటే ఈ వారంలోనే జీవన్ రెడ్డి పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక అనే దాని విషయంపైన ఈరోజు కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానిపైన ఈరోజు జీవన్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడి చేరికకు సంబంధించినటువంటి తేదీ కూడా ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయన అనుచరులు సైతం కూడా, అంటే ఇప్పుడు జగిత్యాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులు సో జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయన ప్రావీణ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అక్కడి నుంచి చాలామంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక నిజామాబాద్లో జీవన్ రెడ్డి ప్రాబల్యం కూడా కొంత ఉంటుంది కాబట్టి సో అక్కడి నుంచి కూడా కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున అనుచరులతో ఆయన జాయిన్ కావాలని చూస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో సో బహిరంగ సభకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. యాక్చువల్గా జగిత్యాల్లో బహిరంగ సభ నిర్వహించి అక్కడ కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి చేరిక అనేది ఈ మధ్యకాలంలో కొంత చర్చ జరిగింది. సో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సో సాయంత్రం వేళలో సభ పెట్టాలా, లేదంటే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే కేసీఆర్ సమక్షంలోనే జాయినింగా, లేదంటే ఈ నెల 27వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్న నేపథ్యంలో అదే రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరికన సంబంధించిన అంశంపైన ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారు. నిన్న జగిత్యాల వెళ్ళి నేరుగా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించిన తర్వాత సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. సో అనేక అంశాలు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అవమానం గురించి ఆయన మీడియా ముఖంగా కూడా చెప్పారు. కాబట్టి జీవన్ రెడ్డి లాంటి నేత ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే బీఆర్ఎస్ పార్టీకి చాలా బూస్ట్ లాంటిదని కూడా కార్యకర్తలు అంటున్నారు. సో దాంతోపాటు నిన్న కేటీఆర్ కూడా ఇదే విషయం చెప్పుకొచ్చారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత బీఆర్ఎస్ పార్టీలో ఈ టైంలో జాయిన్ కావడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి చాలా బలం చేకూరుస్తుంది, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని కూడా ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి అలా ఆ సీనియర్ నేత సేవలు బీఆర్ఎస్ పార్టీకి అవసరమని కూడా కేటీఆర్ చెప్పారు. సముచిత స్థానం, గౌరవం బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డికి ఉంటుందని కూడా కేటీఆర్ నిన్న చెప్పుకొచ్చారు. కాబట్టి సో నిన్న కేటీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత సో ఆయన చేరికకు సంబంధించినటువంటి క్లారిటీ నిన్న వస్తుందని అందరూ భావించారు, కానీ నిన్న రాలేదు. కాబట్టి మరి కాసేపట్లో కేసీఆర్తో జీవన్ రెడ్డి అనుచరులు భేటీ అవుతారు కాబట్టి సో ఇక ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఈ వారంలోనే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిక ఉంటుందని కూడా అందరూ భావిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి క్లారిటీ, లేదంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 27వ తారీఖు ఉన్నది కాబట్టి సో అదే రోజు అనేది కూడా ఈరోజు కొంత మనకి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.
సైదులు కాంగ్రెస్ పార్టీని మాజీ మంత్రి వీడిన తర్వాత ఇప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఇప్పుడు కలవనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జీవన్ రెడ్డికి మరి బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా. నిన్ననే కేటీఆర్ చెప్పారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న చెప్పారు, జీవన్ రెడ్డి చాలా సీనియర్ నేత, 44 ఏళ్ల పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో అలాంటి నేత ఇవాళ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. ఆయన సేవలు బీఆర్ఎస్ పార్టీకి ఎంతో అవసరం పడతాయని కూడా కేటీఆర్ చెప్పారు. సో దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీలో ఆయనకి ఒక సముచిత స్థానం, గౌరవం ఉంటుందని కూడా నిన్న కేటీఆర్ చెప్పారు. సో ఖచ్చితంగా ఆయన సేవలతో పాటుగా చాలా కీలకమైనటువంటి పదవి జీవన్ రెడ్డికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. జనరల్ సెక్రటరీ పదవి ఇస్తారని చెప్పేసి కూడా, పార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఇస్తారని చెప్పేసి కూడా అందరూ అంటున్నారు. చూడాలి ఏం పదవి ఇస్తారు ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సిన తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. అంటే జీవన్ రెడ్డి పార్టీలో జాయిన్ అయిన తర్వాతనే మనకి దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా సీనియర్ నేత కాబట్టి, సో ఆ సీనియర్ నేత సేవలు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఆయనకి చాలా ఎక్కువగా పట్టున్నది కాబట్టి, సో ఆయన సేవలు ఎంతో అవసరమని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. సో మరో 2.5 ఏళ్ల పాటు కూడా అధికారంలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అవమానాలను దృష్టిలో పెట్టుకొని రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కాబట్టి మేము ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించామని కూడా నిన్న కేటీఆర్ చెప్పారు కాబట్టి మీడియా ముఖంగా. కాబట్టి ఖచ్చితంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఒక సముచిత స్థానం అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆయన సేవలు కూడా బీఆర్ఎస్ పార్టీ వినియోగించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి కాసేపట్లోనే కేసీఆర్ తోటి జీవన్ రెడ్డి భేటీ అవుతారు. సో ఆయన చేరికకు సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు చర్చ చేసిన తర్వాత ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సైదుల్.